సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్రైవేటు పాఠశాల గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాల ఉత్తమ ఉపాధ్యాయులను అత్యంత ఘనంగా సన్మానించారు. గత 20 ఏళ్లుగా ప్రతి ఏటా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తూ గురువులను సన్మానిస్తున్న ఘనత గుడెం మహిపాల్ రెడ్డికే దక్కిందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల కోసం గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు అభినందనీయమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రశంసించారు. నవ సమాజ నిర్దేశకులు గురువులను సన్మానించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ అంత గొప్పటి అంత పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి మీరు, నేను ఎప్పుడు చెప్పినా చాలాసార్లు చెప్పుకుంటే మళ్ళీ చెప్పిపోతున్నదే, the destiny of a nation is decided in the four walls of classroom. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుందని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఈ దేశాన్ని ఇంత గొప్పగా నిర్మిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 4 రోజుల క్రితం పక్క దేశాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసినాం. ఏ దేశం అది? ఏమైంది? మా టీచర్ లోని పుస్తకాలు చదువుతుందా? జనరల్ చూస్తారా? 4 రోజుల క్రితం మన పక్క దేశంలో ఒక దేశంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. దురదృష్టకరం ప్రధానమంత్రి వారిపోయిండు, పార్లమెంట్ కు నింపు పెట్టిరు, రక్షణ శాఖ మంత్రిని ఉడిపించుకుంటే కొట్టిరు. ఇటువంటి అతి కార్యక్రమాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరంటే విద్యార్థుల్ని సరైన రీతిలో నడపాల్సింది ఎవరు? ఒక శాసన సభ్యునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా ఈ స్థాయికి ఎదిగామంటే ఆయన పట్టుదల, దీక్ష, వారికి మరి అందరికీ నేను తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా సరే మనం ఏమనేది గోల్ అనేది ఉండాలి. ఈ రోజు పటాన్చెరుకి అడుగుపెట్టి హైదరాబాద్ సాయంత్రం నడుస్తానికి గోల్ పెట్టి నడవాలి, టార్గెట్ పెట్టుకుంటాను. ఏదైనా సరే సాధ్యం ప్రాణం లేనే లేదు, అన్న సాధ్యమైంది గురువులకి దక్కింది. కానీ 143 మంది గురువులు లేదంటే జ్ఞానం వస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులు ఎంత డబ్బు సంపాదించినా ఒక కొడుకు ఆ ధనము ఖర్చు పెట్టినా కొద్దిగా కరిగిపోతుంది. విద్య ఏదైతే గురువులు చదువు చెప్పిన జ్ఞానాన్ని ఎంత పంచినా అది కరగదు. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇప్పుడు 137వ జన్మదిన సందర్భంగా తాను 27 సార్లు నోబెల్ బహుమతికి అర్హత పొందిన తర్వాత 1954లో భారతరత్న అవార్డు పొందాడు. 40 సంవత్సరాలు టీచర్ ఉద్యోగం పనిచేసి అదేవిధంగా ఒక్కసారి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా చేసిన తర్వాత ఇప్పుడున్న రాధాకృష్ణ గారి తల్లి